పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 39వ అధ్యాయం. अय्यूब की पुस्तक और उसका 139वां अध्याय 19 నుండి 25 వచనాల వరకు మార్చి చదువుకుంటా. 19 से लेके हम 25 पद तक मिलकर पढ़ेंगे बारी बुक ऑफ बारी से. जॉब चैप्टर 39 वर्स 19 to 25. अय्यूब और 39वां अध्याय और 19 से लेके 25 तक पढ़ेंगे. గుర్రమునకు నీవు బలమిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. क्या उसका टिड्डी के समान उछलने की शक्ति तो देता है. మైదానంలో అది కాలు దువ్వి తన బలంను బట్టి సంతోషించును, అది ఆయుధాలను ఎదుర్కొనబోవును. वह डर की बात पर हंसता और नहीं घबरता और तलवार से पीछे नहीं हटता हो. అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు वह सिंह और क्रोध से मारी भूमि को निगलता है और जब नरसिंहों का शब्द सुना देता है 25 కలిసి చదువుకుంటాం. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని करता है और దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. చదవబడిన వాక్య భాగమును దేవుడు మన కొరకే దీవించును గాక. बड़े वचन को परमेश्वर हमारे लिए आशीष दे. ఉదయ కాలము కూడా ఈ మాటలు మనం చదువుకుంటా వచ్చా. हम सवेरे के समय में भी और ये बात ध्यान करते हुए आए. ఉదయ కాలం చూసాము, सवेरे देखे దేవుడు సృష్టికర్త గుర్రమునకు చేసిన అద్భుతాలు. परमेश्वर सुजनहार है और जो घोड़े के पक्ष में किया है अद्भुत काम. సృష్టికర్త దేవుడైన యెహోవా గుర్రమునకు బలమిచ్చాడు. सृष्टिकर्ता परमेश्वर यहोवा उस घोड़े को बल दिया. దాని మెడను అంటే రక్షణ వస్త్రములతో అలంకరిస్తా వచ్చాడు. उसके गर्दन को और उद्धार के वस्त्र से श्रृंगार करते हुए आया. మూడోది చూస్తా వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడానికి గంతులు వేయినట్టు చేస్తా వచ్చాడు. और तीसरा हम देखते हैं कि प्रभु के सम्मुख में आने के लिए और उसे एक अच्छा बल दिया है. యజమాని గుర్రము కొరకు చేసిన పనులు చూస్తా వచ్చాం. देखिए स्वामी ने और घोड़े के पक्ष में जो काम किए उसके बारे में देखते हैं. ఇప్పుడు ముందు వచనాల్లో మనం చదువుకుంటే, अभी वो देखते हैं और दूसरे वचन में ముందు కిందికి వచనాలు చదివిన వచనాల్లో जो చూస్తే पढ़े हुए नीचे वचन में देखते हैं. ఇప్పుడు గుర్రము యజమాని కొరకు చేసిన పనులు. अभी देखते हैं कि घोड़े ने और स्वामी के लिए जो किए काम. కాబట్టి యజమాని గుర్రమును ఒక ఉద్దేశం కొరకు కొనుక్కున్నాడు. स्वामी ने घोड़ों को और एक उद्देश्य के रूप में उसे खरीद लिया. ఈ గుర్రాలు తిని తిరిగే గుర్రాలు. ये जो घोड़े हैं खा पीकर घूमने वाले घोड़े. ఐగుప్తులో పని లేని గుర్రాలు, मिस्र में जो इनको कोई काम नहीं है, బుద్ధి జ్ఞానం లేని గుర్రాలు. ये बिना बुद्धि ज्ञान के घोड़े हैं. ఈ గుర్రాలను ప్రభువు కొనుక్కుంటా వచ్చాడు. इस घोड़ों को और प्रभु खरीदते हुए आया. సొలొమోనేమో వెండి తూచి ఇచ్చి కొనుక్కున్నాడు. सोलोमन ने सोना चांदी देकर खरीदा. యేసు ప్రభు ఏమో స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. प्रभु यीशु मसीह ने अपना खुद का लहू देकर मोल ఇప్పుడు लिया. మనమంతా కూడా కొనబడిన గుర్రాలం. हम सब भी खरीदे हुए घोड़े हैं. మనము మన ఇష్టానుసారంగా నడవకూడదు, కానీ కొనుక్కున్న యజమాని మాటకు లోబడాలి. हम अपनी इच्छा के अनुसार नहीं चलना, परंतु उस स्वामी की इच्छा के अनुसार चलना. ఈ గుర్రముల ద్వారా యజమానుడు ఏం కోరుతున్నాడు? ये जो यह स्वामी घोड़े के द्वारा क्या चाहता లేక है గుర్రములను ఏ విధంగా తర్ఫీదు చేశాడు? और इस घोड़े को कैसे सिखाया ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చి ఎలాంటి విధానముగా యుద్ధం చేయడం నేర్పించాడు और उससे ट्रेनिंग देकर और कैसे युद्ध करना सिखाया. అని చూస్తే देखने से ఈ వచనాలలో इस वचन में ఈ గుర్రం యొక్క లక్షణాలు ఒక 4 లక్షణాలు చూస్తాం. इस घोड़ों के हम 4 गुण देखते हैं. మొదటి భాగములో पहला बात 22వ వచనం 22 पद మొదటి లైను, और इसकी पहली लाइन, అది భయము పుట్టించు దాన్ని ఎక్కిరించి భీతి నొందకుండును. वह डर की बात पर हंसता और नहीं घबराता. భయము నొందకుండును. वो बिल्कुल डरता नहीं हो. గుర్రంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే భయపడదు. इस घोड़े में पहला गुण है डरता नहीं है. శత్రువులను చూసి భయపడదు, शत्रुओं को देखकर नहीं डरता యుద్ధం చేసేవారిని చూసి భయపడదు, और आगे वाले को देखकर भी नहीं डरता, చీకటిని చూసి భయపడదు, अंधेरा को देख के भी नहीं डरता రోగమును చూసి భయపడదు, और बीमारी को देख के नहीं डरता, ఒక సైన్యాన్ని ఒక గుంపును చూసి భయపడదు, एक सैन्य समूह को देखकर भी नहीं डरता, లేక నన్ను చంపుతారు అని భయపడదు. यानी कि मुझे मारेंगे करके भी नहीं डरेगा. అంటే గుర్రంలో ఉన్న శ్రేష్టమైన మంచి గుణం ఏంటంటే భయపడనే భయపడదు. यानी कि इस घोड़े में एक अच्छा गुण है कि ये बिल्कुल घबराता नहीं, అది डरता ఎంతో नहीं. ధైర్యంగా ఉంటది. ये अच्छे हिम्मत से रहता है. అందుకే
దానికి ఇంకొక పేరు కూడా ఉంది. इसलिए उसके एक और नाम दिया है। ఇంగ్లీష్ లో హార్స్ అంటారు, इंग्लिश में हॉर्स कहते మరి हैं, దాని పేరు ఇంకో పేరు కూడా యూనికార్న్ అంటారు. और दूसरा एक नाम दिया है यूनिकॉर्न। ఒక బండి కూడా ఉంది, एक गाड़ी का नाम भी है హోండా కంపెనీలో होंडा कंपनी का యూనికార్న్ అని. यूनिकॉर्न करके। ఎందుకు దాన్ని పెట్టారంటే అది యూనికార్న్ లెక్క పరిగెత్తుద్ది. क्यों उसे नाम दिया? क्योंकि उस यूनिकॉर्न जैसे दौड़ता है वो। ఆ యూనికార్న్ తో ఆ బండితో ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి. उस यूनिकॉर्न गाड़ी से बहुत सारे दुर्घटना हुए। ఆరంభ దినాల్లో और शुरुआत ఆ में బండితో యాక్సిడెంట్ అయిన వాళ్ళు దాదాపు నాకు తెలిసినంత మట్టుకు చచ్చిపోయారు కానీ బ్రతకలేదు. देखिए उस गाड़ी से जो भी एक्सीडेंट हुए, मतलब मुझे जहाँ तक पता है कि कोई बचा नहीं। చంద్రపూర్ లో నాకు చాలా పరిచయస్తులు కూడా ఎంతో మంది మరణించారు. चंद्रपुर में भी मतलब मैं जिसको जानता हूँ वो लोग बहुत सारे लोग मर गए उसे। ఒక ఆయన ఉండే, एक था, వాళ్ళకు ఒక పాప, उसे एक लड़की है, ఆ పాపను ఎక్కించుకొని వాళ్ళు ఆ బండి మీద ప్రయాణం చేస్తున్నారు. उस लड़की को बिठाकर और उस गाड़ी से यात्रा कर रहे थे। యవత్మాల్ నుండి చంద్రపూర్ వస్తున్నారు. यवतमाल से चंद्रपुर आ रहे थे। ఆ సందర్భంలో యాక్సిడెంట్ అయింది. उस समय में दुर्घटना हुआ। తల్లి తండ్రి స్పాట్ చచ్చిపోయారు. माता पिता लड़की जगह पे मर गए। లड़की కాదు, తల్లి తండ్రి. अच्छा, दोनों माता पिता। ఆ కుమార్తె 4 సంవత్సరాలు. वो बच्ची जो है 4 साल की है। ఆ కుమార్తె తండ్రి జేబుల నుండి ఫోన్ తీసుకొని వాళ్ళ చిన్నాయనకు ఫోన్ చేసింది. उस लड़की ने अपने पिता के जेब से फोन निकालकर अपने चाचा को फोन की। చాలా బాధాకరమైన విషయం. बहुत दुखद की बात సరే, है ये। ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా ఈ మాటలంటే, इसे मैं क्यों याद दिलाता हूँ? ఆ బండి ఆ పేరు పెట్టింది అది గుర్రం లెక్క పరిగెత్తేది. क्योंकि उस गाड़ी का नाम इसलिए दिया है कि घोड़े जैसी दौड़ने वाला है। ఇప్పుడు గుర్రాన్ని మనం చూస్తా ఉన్నా, अभी घोड़े को देखते हैं। ఈ గుర్రము ఎవ్వరికి భయపడదు. ये जो घोड़ा है किसी से भी नहीं डरता, ధైర్యంతో ఉంటది. हिम्मत से रहता है ये। ఎన్ని కత్తులు వచ్చినా, चाहे कितने तलवार आए, ఎంత భయంకర రక్తం ప్రవహిస్తూ పోయినా, चाहे कितना भयंकर खून ना बहाए, ఆ రక్తమును చూసి కూడా భయపడదు. उस लहू को देखकर भी नहीं डरता है। ఓసారి एक बार ఒక దగ్గర एक जगह में కోళ్ళు, 2 కోళ్ళు, పందెం కోళ్ళు ఉంటాయి. दोनों जो मुर्गे हैं, मतलब झगड़ने वाले, పందెము పెడతా ఉంటారు. मतलब उसे పందెం కోళ్ళు అంటారు వాటిని. क्या बता, लड़ाई की, हाँ, लड़ाई के मुर्गे। అయి పందెములో ఒక పుంజు కొట్టింది ఎదుటి పుంజును. उस लड़ाई में जो एक मुर्गा है और अगले मुर्गे को मार दिया। కొట్టగానే जैसे मारते ही దాని కడుపు పగిలిపోయి పేగులు బయటపడ్డాయి. उसका पेट फट गया और पूरी हथेलियां बाहर आ गए। యజమాని ఏమంటుండు, स्वामी, ఆ యజమాని वो स्वामी क्या कहता है? ఈ యజమాని, ये यह स्वामी से, నీ పుంజు ఓడిపోయింది. तेरा मुर्गा हार गया। ఇప్పుడు ఈ యజమాని అంటాడు, अभी ये स्वामी कहता है, నా పుంజు ఓడిపోలేదు, मेरा मुर्गा हारा नहीं, కాసేపు ఆగు. थोड़े देर रुक जा। ఏం చేశాడు, क्या किया? సూది తెచ్చాడు, एक सुई लेके आया, పేగులు లోపలికి నెట్టాడు, वो सारे हथेलियों को अंदर धकेल दिया, కుట్లేశాడు, फिर उसको टाका लगाया, మళ్ళా వదిలిపెట్టాడు, फिर से उसे दोबारा छोड़ दिया, మళ్ళా పోయింది యుద్ధానికి. फिर गया युद्ध के लिए। కాలు కత్తి ఉండే, उस पैर में तलवार ఆ था, కత్తితో ఆడేసరికి ఒక్కటిసారి మెడ తెగ నరికింది. जैसे वो तलवार से मारा तो गर्दन कट गया। ఎవరు గెలిచారు? कौन जीता? యజమాని గెలిచాడు. स्वामी जीत गया। యజమాని యొక్క ఆశ ఎట్లుంటదంటే, स्वामी की आशा कैसे रहता है? నేను గెలవాలి, मैं जीतना। ఈ కోడి ద్వారా, इस मुर्गे के द्वारा, ఈ ఎద్దు ద్వారా, ये बैल के ఈ द्वारा, గుర్రము ద్వారా इस घोड़े के నేను द्वारा గెలవాలి. मैं जीतना। గెలవాలంటే ఏం కావాలా? अगर जीतना है तो क्या ఈ चाहिए? గుర్రము ఎవ్వరికి భయపడకుండా యుద్ధం చేయాలి. ये जो घोड़ा किसी से ना डरते हुए युद्ध करना నేను चाहिए। దేవుని ప్రజలుగా మనల్ని యేసుక్రీస్తు వారు రక్తమిచ్చి ఎందుకు కొనుక్కున్నాడు? परमेश्वर की प्रजा हम लोग को प्रभु यीशु मसीह का लहू देख के क्यों खरीद लिया? లోకానికి భయపడడానికి కాదు, क्योंकि इस जगत से डरने के लिए नहीं, సాతానుకు భయపడడానికి కాదు, शैतान से डरने के लिए नहीं, రోగానికి భయపడడానికి కాదు, बीमारी से डरने के लिए नहीं, పాపానికి భయపడడానికి కాదు. पाप से भी डरने के लिए नहीं। ఈనాడు సంచరిస్తున్న ఒమిక్రాన్ కావచ్చు, కరోనా కావచ్చు, ఇలాంటి వైరస్ కు భయపడడానికి కాదు. आज के दिन संचार और ओमिक्रॉन हो चाहे कोरोना, उससे डरने के लिए नहीं। భక్తుడైన దావీదు చెప్తాడు, भक्त दाऊद कहता है, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు నా హృదయం ఏమాత్రం భయపడదు. ऐसे विषय जब आएंगे मेरा मन बिल्कुल नहीं डरता। కీర్తన గ్రంథం भजन संहिता 27వ అధ్యాయం 27वां अध्याय 3వ వచనం, उसका 3रा पद, Psalm chapter 27 verse 3. 27 और 3। దండు దిగినను నా హృదయం భయపడదు. చాలండి. क्योंकि अब तक मेरी सांस बराबर होती है और 27:3.
నా ఎదుట యుద్ధం చేయడానికి ఒక సైన్యము దిగినా కూడా నేను భయపడను. मेरे सामने का अगर समूह भी उतर जाए तो मैं नहीं डरूंगा। శత్రువులకు భయపడతావా? उस शत्रुओं से डरोगे क्या? శత్రువులకు భయపడే వాని లక్షణం క్రైస్తవుని లక్షణం కాదు. शत्रुओं से जो डरता है वो मसीहा के लक्षण नहीं है। క్రీస్తు బిడ్డలం సైనికులు లాంటి వారం. मसीहा की जो संतान एक सैनिक के मुताबिक है। ఏ శత్రువుకు, ఏ రోగానికి, ఏ చీకటికి మనం कोई భయపడకూడదు. शत्रु को अंदर से बिल्कुल नहीं डरना। ఎవ్వరికి భయపడకుండా ఉండే జీవితమే గుర్రం ద్వారా నేర్చుకునే మొదటి పాఠం. किसी से भी ना डरते हुए हमारा जो जीवन है हम घोड़े से सीखते हैं। ఎండకు భయపడదు, धूप से नहीं डरता వానకు భయపడదు, और बारिश से नहीं చలికి భయపడదు, डरता और ठंडी से नहीं डरता, ఆ ఎదుట వచ్చేవారితో భయపడదు, आने वाले विरोधी से भी नहीं डरता, వెనుక ఉన్నవారితో భయపడదు, पीछे वाले से भी नहीं डरता, ఇంటి వారికి భయపడదు, घर वाले से भी नहीं బయట डरता వారికి భయపడదు, और बाहर वाले से नहीं डरता। దేవుని కొరకై సిలువ మోయడాని కొరకై ధైర్యముతో పరుగులెత్తే గుర్రం ఈ గుర్రం. परमेश्वर के क्रूस को उठाने के लिए हिम्मत से दौड़ने वाला ये घोड़ा है। మొట్టమొదటి లక్షణం ఇది. पहला गुण है ये, భయము నొందదు. बिल्कुल नहीं डरता। ఎంత భయపెట్టినా భయపడదు. चाहे कितनी भी डरा हो नहीं डरेगा। భయపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, डराने के लिए बहुत सारे प्लानिंग करते ఎన్నో हैं। శత్రువులను పంపుతారు, देखिए बहुत सारे समूह को भेजते కొంతమంది हैं। మంత్రాలను పంపుతారు, कुछ लोग का मतलब तंत्र मंत्र करते हैं, కొంతమంది విరోధులను పంపుతారు. कुछ लोग को विरोधियों को भेजते ప్రియ हैं। సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, యేసుక్రీస్తు రక్తములో కడిగిన బిడ్డకు ఏ భయం లేదు. प्रभु यीशु मसीह के लहू में जो धोया हुआ कोई संतान को डर नहीं। ఏ మంత్రము, ఏ తంత్రము, ఏ చీకటి, ఏ శత్రువు నీకు హాని చేయలేడు. कोई मंत्र तंत्र कुछ हानि नहीं करेगा तुझे। ఏ చీకటికి, ఏ రోగానికి నీవు భయపడవు అని కీర్తన 91లో రాయబడి ఉంది. कोई अंधेरे से कोई शक्ति से नहीं डरे हो करके भजन संहिता में लिखा है 91వ అధ్యాయంలో. और 51 अध्याय में। మొట్టమొదటిది నీవు దేనికి భయపడవు. पहला तुम किसी को नहीं डरोगे। రెండో మాట చూడండి, दूसरा యోబు గ్రంథం अय्यूब की पुस्तक 39వ అధ్యాయం 39वां अध्याय 22వ వచనము 2వ వరుస. 22 और उसका दूसरा लाइन, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. और वो तलवार से पीछे नहीं हटता। ఖడ్గాన్ని చూసినంత మాత్రాన ఏమైపోతుంది? तलवार को देखने से क्या होगा? చాలా మంది ఖడ్గం చూస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. बहुत सारे लोग तलवार को देखने से भाग जाते हैं। కానీ మంచి గుర్రము యొక్క యజమానుడు కొనుక్కున్న గుర్రం యొక్క లక్షణం ఏంటి? देखिए स्वामी ने जो घोड़ा को खरीदा उसका गुण क्या है? ఖడ్గాన్ని చూసి వెనుకకు పోదు, तलवार से नहीं डरता हो, ముందుకే పోతుంది. आगे जाता है वो, ప్రయాణం ముందుకుంది. यात्रा आगे है। యేసు వైపే చూసి ఈ ప్రయాణం కొనసాగించాలి. प्रभु की ओर देख के यात्रा को आगे बढ़ाना है। ఆ మధ్యలో ఖడ్గం వచ్చింది, उस बीच में तलवार आ ఆ गया, మధ్యలో వస్త్రహీనత వచ్చింది, उस बीच में वस्त्रहीन आ ఆ गया, మధ్యలో ఉపవాసం వచ్చింది, उस बीच में उपवास आ गया, కష్టం వచ్చింది, कष्ट आ गया, శ్రమ వచ్చింది. संकट आ गया। ఎడిపోతున్నావు? कहाँ जा रहे हैं? ఆయన వైపు చూడక ఎటో చూస్తున్నావు. उसकी ओर ना देखते हुए और दूसरी तरफ देख रहे हो तुम, ముందుకు చూడక వెనుక చూస్తున్నావు. आगे ना देखते हुए पीछे देख रहे, దూతలు పోయారు दूर जा रहे हो సొదొమ గొమొర్రాకు. सोदोमा गोमोरा में। కాసేపు అయితే సొదొమ గొమొర్రా కాలిపోద్ది. बस थोड़ी देर में सोदोमा गोमोरा जलने वाला है। లోతు కుటుంబాన్ని రక్షించడానికి కొరకై దూతలు వెళ్ళారు. लूत के परिवार को उद्धार में लाने के लिए स्वर्गदूत गए। దూతలు స్పష్టంగా లోతుకు, లోతు కుటుంబానికి హెచ్చరిక ఇచ్చారు. दूत लोग स्पष्ट रीति से और लूत के परिवार को संकेत दिए, వెనుకకు చూడకూడదు. पीछे नहीं देखना, మేము మిమ్మల్ని పట్టుకొని వెళ్తున్నాం, మీరు మమ్మల్ని వెంబడించాలి. मैं तुम्हें पकड़ के ले जा रहा हूँ, हमारे पीछे हो लेना, మీరు ముందుకే చూడాలి. तुम आगे ही देखना। ఆ లోపు ఏం చేసింది లోతు భార్య? उस समय लूत की पत्नी ने क्या किया? దేవుని ఆజ్ఞను, దూతల ఆజ్ఞను పక్కకు పెట్టింది. परमेश्वर की आज्ञाओं को अलग रख दी, ఆ కారణం చే వెనుకకు చూస్తుంది. उस कारण से पीछे देखी। నేడు నిష్ప్రయోజకమైన ఉప్పు స్తంభముగా నీకు నాకు మాదిరిగా నిలబడింది. आज के दिन और बिना मतलब उस खंबे के समान रही हो, పనికిరాని గుర్రముగా మారింది. बिल्कुल बिना मतलब काम के घोड़े के मुताबिक बदल गई, దేవుని మాటకు లోబడనిదిగా మారింది. परमेश्वर की बातों को नहीं मानी हो, ముందట యుద్ధం ఉండదని చూసి వెనుకకు చూసింది. आगे में युद्ध करके है मालूम है फिर भी पीछे देखी हो। కాబట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు యేసు ప్రభు చెప్పాడు. पीछे की ओर देखने वाला मेरे पात्र नहीं करके प्रभु यीशु मसीह ने कहा। ఏ సందర్భంలో చెప్పాడండి? कौन से संदर्भ में कहा? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు పరలోక రాజ్యమునకు, నా తండ్రి రాజ్యమునకు వారసుడు కానేరడు. हल के ऊपर हाथ रखकर और पीछे देखने वाला और मेरे वारसी नहीं बनेगा। తీర్మానం చేసుకున్నావు.
निश्चय कर लिए, రక్షణ పొందినావు, उद्धार में आए, పాపాలు ఒప్పుకున్నావు, पाप को कबूल किए, ప్రభు కొరకు జీవిస్తా అని చెప్పినావు. प्रभु के लिए जीवित का बिताने के लिए कहा। మరలా ఏదో సందర్భంలో వెనుకకు తిరుగుతున్నావా? फिर कोई दोबारा कोई संदर्भ में आप पीछे हटने क्या, లోకం తట్టు, दुनिया की ओर, మనుషుల తట్టు, मनुष्य की ओर, చట్టాల తట్టు, और मतलब कानून की ओर, అధికారాల తట్టు, अधिकारियों की तरफ। నీ దేవుడు ఏమాయను? तेरा परमेश्वर क्या हो నీ गया, వాగ్దానాలు ఏమైపోయాయి? तेरी प्रतिज्ञा क्या हो నీ गए, దర్శనాలు ఏమైపోయాయి? तेरे दर्शन क्या हो गए, గంగలు కలిసిపోయినాయి. पूरे सारे नदी में मिल गए। గుర్రం యొక్క లక్షణం ఎంత శ్రమ ఉండని, ఎంత కష్టం ఉండని, గురి వైపే చూస్తా ఉంది. घोड़े का लक्षण ये है कि कितना भी संकट क्यों ना हो, वो अपने निशान की तरफ ही देखता है, वो ముందుకే చూస్తుంది. आगे ही देखता है वो। అందుకే దానికి అన్ని కట్లు కట్టి పెడతారు తలకాయ. చూశారు ఎప్పుడైనా గుర్రాన్ని? इसलिए उसके मतलब सर पे और मतलब बंधक से बांध देते हैं, అన్ని బెల్ట్లు కనపడతాయి తలకు. और उसके बेल्ट दिखते हैं सर దాని पे, కండ్లకు కూడా ఇట్లా కడతారు. उसके आंखों के सामने भी बांध देते हैं। ఎందుకు? क्यों? దాని చూపు ఇటు గాని అటు గాని పోకుండా क्योंकि उसकी नजर उधर इधर ना भटकते हुए ముందుకే చూడాలా, आगे ही देखना, లక్ష్యం వైపే చూడాలా, निशान की ओर देखना, గురి వైపుకే చూడాలా. और उसका निशान कहाँ उधर ही देखना తద్వారా है, యజమానుణ్ణి సంతోష పెట్టాలా. उसके द्वारा स्वामी को आनंदित करना। నా హృదయము, నా జీవితములో నేను వెనక తట్టు తిరగనని చెప్తుంది గుర్రం. देखिए मेरे हृदय में मैं पीछे की ओर नहीं जाऊंगी करके घोड़ी कहती है। కీర్తన గ్రంథం भजन संहिता 44వ అధ్యాయం, 44वां अध्याय, సామ్ చాప్టర్ 44 भजन संहिता 44 వర్స్ 18, 18వ వచనం. उसका 18 पद। వెనుకకు మరలిపోలేదు, విడిచి తొలగిపోలేదు. కోరవ కుమారులు చెప్తున్నారు, हमारा मन ना बहके, ना हमारे पैर तेरी राह से मुड़े। కోరవ కుమారులు ఏం చెప్తున్నారు? कोरे के पुत्र क्या कहते మా हैं, హృదయం వెనుకకు తిరగలేదు. हमारा मन पीछे नहीं हटा। ఇది దేవుని భక్తి గల ప్రజల యొక్క నైజం. ये है परमेश्वर के प्रजाओं का एक गुण ही, గుర్రం యొక్క మంచి పాఠం. ये है घोड़े का एक अच्छा पाठ है। మొదటి పాఠం, पहला पाठ, లోకానికి, శత్రువుకు, పాపానికి భయపడదు. दुनिया को शत्रु से पाप से नहीं डरता। రెండవది, दूसरा, అది వెనుకకు తిరగదు. वो पीछे नहीं हटता, ముందు గుంట ఉందని, आगे गड्ढाए करके, ముందు కత్తి ఉందని, और आगे में तलवार है करके, యుద్ధము ఉందని, युद्ध है करके, శ్రమ ఉందని, संकट है करके, కష్టం ఉందని, कष्ट है करके, ఆ భవిష్యత్తు లేదని, भविष्य नहीं है అది करके, ఏమీ ఆలోచించదు. बिल्कुल नहीं सोचता అది हो। ఎంత కష్టమైనా సరే चाहे कितना संकट क्यों ना అది हो, వెనుకకు చూడడానికి ఏమాత్రము తాను ఒప్పుకోదు. बिल्कुल पीछे ना देखने के लिए बिल्कुल पसंद नहीं నీ उसे। జీవితంలో ప్రభు రక్షించిన నాటి నుండి, तेरे जीवन में जब से प्रभु ने उद्धार में लाया, ప్రభు కొనుక్కొని తన సొత్తుగా చేసిన తర్వాత प्रभु ने खरीद कर तुम्हें मतलब खुद का संतान बनाया, ఎన్నిసార్లు వెనకకు చూసావు? तो कितने बार पीछे देखे, లేక ఇప్పుడు కూడా వెనకకు చూస్తూనే ఉన్నావా? अभी भी तुम पीछे ही देख रहे क्या? ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. प्रभु तुम्हें प्रेम से ప్రియ स्वीकारता కుమారి, है। కుమారుడా, వెనకకు చూసిన ద్వారా లోతు భార్య వలె ఉపస్తంభం అయిపోతావు. ये प्रिय पुत्र पुत्री जैसे मतलब लूत की पत्नी जैसी वैसे हो जाओगे, నమ్మక కంబ, नमक के खंबा बन जाओगे। వెనకకు చూసిన ద్వారా पीछे देखने के द्वारा యేసు వైపు చూడు, प्रभु की ओर देखो, యేసు వైపు చూడు. प्रभु की ओर देखो। నీ హృదయాన్ని వెనకకు తిప్పకు. तेरे मन को पीछे बिल्कुल नहीं हटना, ఎంత కష్టమైనా సరే, चाहे कितना भी कष्ट क्यों ना हो, మరణమైనా సరే, चाहे मृत्यु क्यों ना हो, ఎంత శ్రమైనా సరే, चाहे कितना संकट क्यों ना हो, ప్రభు వైపు చూసి ముందుకు సాగు. प्रभु की ओर देख के आगे बढ़ना। మూడవ మాట, तीसरी बात, యోబు గ్రంథం अय्यूब की पुस्तक 39వ అధ్యాయం 39वां अध्याय 23వ వచనం उसका 23 पद, లేక 24వ వచనం చూడండి. మొదటి భాగం, ఉదండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. చాలండి, బహుగా పరుగులెత్తును. 23 24 బహుగా పరుగులెత్తును. देखिए मतलब बहुत ही दौड़ता है वो మెల్లమెల్లగా ఏదో కుంటుకుంటూ నడిచేది కాదు वो ఇది. लंगड़ते हुए नहीं दौड़ता ही। దాన్ని చూడండి, దాని కాలు ఎత్తే విధానమే పరుగులెత్తుతా ఉంటది. देखिए उसके पैर को देखिए, उसका विधान ही ऐसा है कि दौड़ने का विधान। అప్పుడప్పుడు మనం చూస్తాం, కొంతమంది పెళ్లి పిల్లగాలను తీసుకుని వెళ్తా ఉంటది గుర్రం. देखिए हम देखते हैं मतलब कभी कभी, और घोड़ा जो है उस दुल्हा दुल्हन को ले जाती है, दुल्हा को। అక్కడ అది తీసుకుపోయేటప్పుడు ఆ గుర్రము కాలు ఎట్లా ఎత్తుద్దంటే ఎంతో పైకి ఎత్తుద్ది. ले जाते समय वो घोड़ा अपने पैर को ऊपर उठाती है। కొన్నిసార్లు ఆ
పెళ్లి పిల్లగాడు పైనే ఉంటాడు దాని మీద కూర్చొని कुछ बार वो दूल्हा ऊपर बैठ के रहता है, అది రెండు కాళ్ళ మీద డాన్స్ చేస్తా वो ఉంటది दो पैर के ऊपर नाचता है वो। దాని ముందున్న రెండు కాళ్ళు ఇట్లా పైకి ఇట్లా ఎత్తుకొని ఉంటది उसकी जो सामने के दो पैर है वो मतलब ऊपर उछाल देता है वो। వాడు ఆ పెళ్లి పిల్లగాడు దాని తాడు పట్టుకొని వణుక్కుంటుంటాడు మీద वो दूल्हा है उसका रस्सा पकड़कर कांपते हुए बैठता है ఎందుకు वो। क्यों? ఏడనన్నీ కింద పడేస్తుంది देखिए कहा मुझे ये नीचे गिरा देगा, కానీ గుర్రము ఏనాడు ఎవరిని పడేయలేదు लेकिन और घोड़ा कभी भी नीचे नहीं गिरा ఎందుకు था। అంటే क्यों? అది తన యజమానికి నమ్మకముగా వాడబడే జంతువు क्योंकि अपने स्वामी के लिए विश्वास योग्य से और उपयोग में आने वाला एक ఇప్పుడు जानवर है। చూస్తున్నాం, అది బహుగా పరిగెత్తును वो बहुत ही दौड़ता है, वो పరిగెత్తే పరుగు दौड़ने वाला दौड़ है। నా పరుగు నేను పరిగెత్తుతాను मेरा जो दौड़ को मैं दौड़ूंगा। పౌలు అంటాడు पौलुस कहता है నా పరుగు కడముట్టించి తిని मेरे दौड़ को मैं पूरा किया हूँ। ఇప్పుడు పరుగు ఎందుకు ఎత్తాలి क्यों दौड़ना चाहिए? ఎందుకు పరిగెత్తాలంటే क्यों दौड़ना चाहिए? గురి ఎందుకు పరిగెత్తాలి क्योंकि निशान की तरफ दौड़ना चाहिए, బహుమానం పొందడానికి పరిగెత్తాలి उस इनाम को पाने के लिए दौड़ना चाहिए। గలతీ పత్రికలో మనం చూస్తాం गलतियों की पत्री में देखते हैं, మొదట బావుగానే పరిగెత్తుచుంటివి पहले तो हम बहुत ही दौड़ते हैं, ఇప్పుడు నిన్ను ఎవడు అడ్డగించాడు अभी तुम्हें कौन मतलब बीच में आया? ఎవరు పరిగెత్తకుండా ఆపారు कौन मतलब ना दौड़ने के लिए तुम्हें बीच में आया? రక్షించబడినప్పుడు బానే పరిగెత్తుంటివి उद्धार में जब आए तब ठीक से दौड़ रहे थे, తీర్మానం చేసుకుని బానే పరిగెత్తుంటివి निश्चय करने के बाद भी दौड़ रहे थे। మరి ఇప్పుడు ఏమైపోయింది अभी क्या हो गया? ఇప్పుడు ఎప్పుడో వస్తున్నావు अभी तुम तो कभी के एक बार आ रहे, పరిగెత్తడం లేదు तुम दौड़ क्यों नहीं रहे? ప్రభు సన్నిధిని మర్చిన వాడుగా प्रभु ఉన్నావు के सम्मुख में तुम भूल गए, కనుక పరిగెత్తడం इसलिए दौड़ना। ఈ గుర్రమాట ये घोड़ा है, ఎట్లా పరిగెత్తుదో తెలుసా कैसे दौड़ता है ये? అది పరిగెత్తడం ఆరంభిస్తే ఒక చిరుత పులి వలె పరిగెత్తుద్దట अगर वो दौड़ना अगर शुरुआत करता है तो एक चीते के मुताबिक दौड़ता है। ఆ మాట మనం బైబిల్లో కూడా చూస్తాం वो जो बात है हम पवित्र शास्त्र में देखते हैं। హబకు గ్రంథం మొదటి అధ్యాయం हबक्कुक की पुस्तक और उसका पहला अध्याय చూడండి ఎట్లా పరిగెత్తుద్దో చూడండి ఒక మాట देखिए वो कैसे दौड़ता है। మొదటి అధ్యాయం హబకుకు మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి చాలండి చిరుత పులుల కంటే వేగంగా పరిగెత్తుతాయట पहला और उसका 8 पद, उनके घोड़े चीते से भी अधिक वेग से चलने वाले हैं। చిరుత పులి వలె కాదు चीते के मुताबिक नहीं, చిరుత పులి కంటే అధికంగా పరిగెత్తుతాయి चीते से भी अधिक वेग से। చిరుత పులి ఎట్లా పరిగెత్తుతో తెలుసా चीता कैसे दौड़ता है? గంతులేస్తది वो मतलब वो कूदता है, वो ఈ చెట్టు మించి ఆ చెట్టుకు ఆ చెట్టు మించి ఆ చెట్టుకు దునుకుతుంది అది इस झाड़ से उस झाड़ वो कूदते रहता है वो। ఇప్పుడు గుర్రం పరిగెత్తడం కూడా ఎట్లా చిరుత పులి కంటే వేగంగా పరిగెత్తుతుందట देखिए जो घोड़ा जो है चीते से भी अधिक वेग से चलता है वो। దేవుని సేవలో परमेश्वर की सेवा में విశ్వాస యాత్రలో और इस विश्वास की यात्रा సంఘ में క్షేమము నిమిత్తమై और कलसिया के भलाई के అనేకుల निमित्त, రక్షణ నిమిత్తమై बहुत सारे उद्धार के ప్రభు निमित्त నిన్ను కొనుక్కున్నాడు ఎందుకంటే అలా పరిగెత్తడానికి प्रभु तुझे खरीद लिया, क्योंकि ऐसे दौड़ने के लिए, నువ్వు పరిగెత్తడానికి నిన్ను కొనుక్కున్నాడు तुझे दौड़ने के लिए प्रभु ने అయితే खरीदा నువ్వు है। దేని కొరకు పరిగెత్తుతున్నావు तुम किसके लिए दौड़ रहे हैं? ప్రభు కొరకు పరిగెత్తక प्रभु के लिए ना दौड़ते हुए, వాక్యం కొరకు పరిగెత్తక वचन के लिए ना दौड़ते దేవుని हुए, మందిరానికి పరిగెత్తడానికి రాక परमेश्वर के भवन में ना आते हुए, సువార్త కొరకు పరుగులెత్తక सुसमाचार की ना दौड़ते हुए, అపోస్తలుడైన పౌలు प्रेरित ఒక మాట पौल చెప్తున్నాడు. एक बात कहता है, మనం దేని కొరకు हम పరిగెత్తుతున్నామట किसके लिए दौड़ रहे हैं? చూడండి देखिए। రోమిల రాష్ట్ర పత్రిక रोमियो की पत्री 3వ అధ్యాయం तीसरा अध्याय, దేని కొరకు పరిగెత్తుతున్నాం हम किस लिए दौड़ रहे हैं? రోమా 3:15 रोमियो की पत्री 3 और उसका 15 पद, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తును చూడండి వారి పాదములు ఎక్కడ పరిగెత్తుతున్నాయి उनके पांव कहाँ दौड़ रहे हैं? రక్తం చిందించడానికి लहू बहाने के लिए। కొంతమంది పరిగెత్తుకుంటూ పోతారు कुछ लोग दौड़ते हैं, ఏమైంది అంటే क्या हो गया? ఆపద ఉంది वहाँ आपदा है, శ్రమ ఉంది संकट है, కష్టం ఉంది कष्ट है, ఉరుకుతారు दौड़ते हैं, చెప్పులు లేకుండా ఉరుకుతారు बिना चप्पल से दौड़ते हैं। మనం ఏ స్థాయిలో ఉన్నాం చూడకుండా हम పరిగెత్తుతారు कौन से स्थाई में ना देखते हुए दौड़ते हैं? కారణం कारण పాపం చేయడానికి पाप के लिए, తప్పు కొరకు गलती करने के చెడు लिए, కొరకు చెడు కొరకు बुराई के लिए రక్తం చిందించడానికి కొరకు और लहू बहाने के लिए, దొంగతనము కొరకు चोरी के लिए ఎవరిదో ఇల్లు ముంచడం కొరకు और किसी के मतलब नुकसान पहुंचाने के ఎవరిదో लिए, నష్టపరచడానికి కొరకు किसी को नुकसान पहुंचाने के ఎవరిదో लिए, శాంతి భంగం చేయడానికి కొరకు खुशी के लिए, शांत भंग करने के लिए పరుగులెత్తుతారు दौड़ते हैं। దొంగలు లెక్క ఉరుకుతారు चोर लेके चोर जगह जैसे दौड़ते हैं, ఎవరు వస్తే నన్ను పట్టుకుంటారని ఉరుకుతారు
कोई मुझे पकड़ लेगा करके ప్రియ दौड़ते हैं। సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, దేని కొరకు పరిగెత్తుతున్నావు? किसके लिए तुम दौड़ रहे हो? ప్రభు నిన్ను గుర్రముగా పరిగెత్తడానికి ఏర్పరచుకున్నాడు. प्रभु ने तुझे एक घोड़े के समान तुझे तैयार किया, बना लिया దౌడనే के लिए. दौड़ने के लिए। దేని కొరకు? किसके लिए? ప్రభు యొక్క పరిచర్య చేయడానికి కొరకు పరిగెత్తడానికి प्रभु ఏర్పరచుకున్నాడు. की सेवा करने के लिए, दौड़ने के लिए तुझे बनाया, రక్తం కార్చడానికి కాదు, लहू बहाने के लिए नहीं, ఇతరులను ఏడిపించడానికి కాదు, दूसरों को रुलाने के लिए नहीं, ఇతరుల ఇండ్లు దోసుకోవడానికి కాదు, दूसरों के मकान चोरी करने के लिए नहीं, ఇతరుల యొక్క సమాధానం భంగం చేయడానికి కాదు, दूसरों के समाधान को भंग करने के लिए नहीं, నీ తోటి వారిని నష్టపరచడానికి కాదు. तेरे पड़ोसी को नुकसान पहुंचाने के लिए ప్రభు नहीं। నిన్ను ఎందుకు పరిగెత్తమంటున్నాడు? प्रभु क्यों दौड़ने के लिए कहता నీవు है? పరిగెత్తడములో అనేకులకు క్షేమం జరగాలి. तुम दौड़ने के द्वारा और बहुत सारे लोगों को और भलाई होना। తర్వాత నీవు పరిగెత్తడములో నీకు బహుమానం దొరకాలి. अगर तुम दौड़ने से तुझे इनाम मिलना चाहिए, బహుమానము కొరకు పరిగెత్తాలి. इनाम के लिए दौड़ना है। బహుమానం ఎక్కడ దొరుకుతుందో చూసి పరిగెత్తాలి. इनाम कहाँ मिलता है देखकर दौड़ना चाहिए। పౌలు గారు చెప్తాడు, पौलुस कहता है, నేను గురి యొద్దకే పరుగెత్తి తిని. मैं निशान के और दौड़ रहा हूँ। मैं మొదటి కొరింథీ పత్రిక पहला कोरिन्थियों की पत्री, 9వ అధ్యాయము, उसका 9वां अध्याय, 26వ వచనం. उसका 26 पद। మొదటి కొరింథీ 9వ అధ్యాయం पहला कोरिन्थियों की पत्री 9वां अध्याय, verse 26. उसका 26। కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. నా ఎదుట ఒక గురి ఉంది, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. इसलिए मैं तो इसी रीति से दौड़ता हूँ, परंतु लक्ष्य ही नहीं, मैं भी इसी रीति से मुक्कों से लड़ता हूँ। లక్ష్య కి ఓర్ దౌడతా హूं, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. लक्ष्य की ओर मैं दौड़ता నీ हूँ। ఎదుట ఏం గురి ఉంది? तेरे सामने कौन सा निशान है? ఒక ఆత్మను రక్షించాల గురి ఉందా? एक आत्मा को उद्धार में लाना करके वो ఒక निशान వ్యక్తికి है। వాక్యం చెప్పాల గురి ఉందా? एक वचन को वचन बताने का तुम्हारे पास लक्ष्य है। దినానికి కొంతమందికైనా కొన్ని పుస్తకాలు పత్రికలు అందించాలా గురి ఉందా? दिन में कम से कम कुछ लोगों को पत्रिका देना करके ऐसा लक्ष्य पाकर है तुम। నశించిపోతున్న ఆత్మ రక్షణార్థమైన జీవితం ఒక మాదిరిగా ఉండాలా గురి ఉందా? देखिए, नाश होने वाले आत्मा के ऊपर एक मतलब निशान है। దేవుని పనిలో దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుతా ఉన్నదా? परमेश्वर के काम के लिए परमेश्वर जब बुलाएगा मैं तब जाऊंगा करके ऐसा निशान है। ఇంటి కొరకు परिवार के लिए ఎప్పుడంటే అప్పుడు जब పరిగెత్తుతున్నా. बोले तब दौड़ते हैं। పిల్లల కొరకు बच्चों के लिए ఎప్పుడంటే అప్పుడు जब పరిగెత్తుతున్నా. बोले तब, సంపాదన కొరకు, कमाई के लिए, కడుపు కొరకు, पेट के लिए, డ్యూటీ కొరకు, ड्यूटी के लिए, ఇల్లు కట్టుకోవడానికి కొరకు, मकान बनाने के लिए, అప్పులు కట్టుకోవడానికి కొరకు, खर्चे पिटाने के लिए, పిల్లలు చదువుకోవడానికి కొరకు, बच्चे की पढ़ाई के लिए, దినమంతా సరిపోతలేదు నీకు. दिन भर भी बस नहीं हो रहा। పరిగెత్తుడే పరిగెత్తుడు. दौड़ना ही दौड़ना। మరి ఒక ఆత్మ రక్షణ పొందాలని ఒక్క దినమన్నా నీ జీవితంలో పరిగెత్తావా? एक आत्मा उद्धार में आने के लिए कम से कम एक दिन तो भी आप दौड़े क्या? ఒక బిడ్డ క్షేమముగా ఉండాలి, నరకం నుండి తప్పించబడాలని పరిగెత్తావా? एक संतान की भलाई के लिए और वो नरक से बचने के लिए तुम कभी दौड़े? దేవుని సన్నిధిలో అందరికంటే ముందు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలా పరిగెత్తావా? परमेश्वर के सम्मुख में सबसे पहले मैं जाकर रहूंगा करके ऐसे आपका निशान है? పరిగెత్తుతున్నాను. बस दौड़ रहा हूं मैं। బహుమానం దొరికితేంది, దొరకకపోతే इनाम मिलने से क्या, नहीं मिलने से क्या? అర్థం చేసుకోండి ఈ మాటను. समझिए, నేను పరిగెత్తుతున్నాను, मैं दौड़ रहा हूं। బహుమానం వస్తుందో రాదో इनाम आएगा या नहीं आएगा అంటాం. ऐसे बोलते हम। పరిగెత్తుతున్నావా అంటే ఏమంటాం? दौड़ रहे क्या पूछने से क्या बोलते हैं? పరిగెత్తుతున్నాను. दौड़ रहा हूं। మరి బహుమానం దొరుకుద్దా అంటే ఏమంటాం? अगर इनाम मिलता है बोलने से क्या बोलेंगे? చెప్పండి ఏమంటారు? क्या बोलेंगे? దొరుకుద్దో? मिलता कि नहीं? ఇప్పుడు ఒక ప్రశ్న మీకు. अभी एक प्रश्न तुम्हारे लिए। నెలంతా కష్టపడి ఉద్యోగం చేస్తున్నా, महीने भर कष्ट करके तुम नौकरी करते हो, ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. वही सूत्र हम यहाँ पे देखेंगे। నేను ఉద్యోగం చేస్తున్నాను, मैं नौकरी कर रहा हूँ, జీతము मेरा जो पेमेंट है, చెప్పండి बताइए ఏమంటాం? क्या बोलते हैं? అయ్యా జీతం ఏమంటాం? నేను పని చేసిన నెలంతా मैं महीने भर काम किया हूँ, ఏమంటాం? నెలకు ఏమంటాం? నా జీతం నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. मेरी मजूरी मेरे को बिल्कुल जरूर मिलेगा। దాని కొరకు ఎదురు చూసుకుంటుంటాం, అప్పులు చేసి కూడా. उसके लिए तुम इंतजार में रहते, खर्च करके भी। పాలోని కాడ అప్పే, और दूध वाले के पास खर्चा, కూరగాయలోని కాడ అప్పే, सब्जियों के पास खर्चा, ఈడప్పే, मटन के पास खर्चा, ఇంకా और ఇది కూడా ఉంటే ఈడ కూడా ఉంటది यहाँ भी है। కదా. దేని కొరకు? किसके लिए?
జీతం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. यानी कि उस मजूरी की इंतजार में అంటే होते हम। నేను పని చేసిన కాబట్టి ఖచ్చితంగా జీతం వస్తుందని నిరీక్షణ, ఒక నమ్మకం ఉంది. इसलिए मैं काम किया हूँ, मुझे सैलरी मिलेगा करके एक विश्वास रहता है। అలాంటి నమ్మకమే నేను పరిగెత్తుతున్నాను నాకు బహుమానం దొరుకుద్దని ఎందుకు లేదు? ऐसे ही विश्वास, मैं दौड़ रहा हूँ और मुझे इनाम मिलेगा करके ऐसे क्यों नहीं है तुमको विश्वास? ఎందుకు क्यों ఎందుకు లేదంటే ఒక కారణం చెప్తాను. क्यों नहीं है? उसके पीछे एक कारण है। నువ్వు పరిగెత్తడంలో నీకే నమ్మకం లేదు. तुम्हारी जो दौड़ में जो तुमको भरोसा नहीं है। ఒకవేళ నీకు నమ్మకం ఉంటే, अगर तुमको विश्वास है నేను పరిగెత్తుతున్నాను, मैं दौड़ रहा हूँ, దేవుడు నాకు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు. परमेश्वर मुझे जरूर इनाम देगा। ఆ పరిగెత్తడములో విలువ ఉంది. उस दौड़ने में और कीमत है। ఏదో అందరు పరిగెత్తున్నారు, నేను పరిగెత్తున్నా. सब लोग दौड़ रहे, मैं भी दौड़ रहा हूँ। मैं అందరు పోతున్నారు మందిరానికి, నేను పోతా. सब लोग भवन में जा रहे, मैं भी जा रहा हूँ। దాని వలన ఏం ప్రయోజనం లేదు. उसके द्वारा कोई फायदा नहीं। నువ్వు పరిగెత్తే దేని కొరకు? ఒక గురి యొద్దకు तुम పరిగెత్తాలి. किसके लिए दौड़ रहे? एक लक्ष्य के लिए। యేసు ప్రభువే మన గురి. प्रभु ही हमारा लक्ष्य है। నాకు బహుమానం ప్రభు ఇస్తాడు. प्रभु मुझे इनाम देगा। పౌలు చెప్తాడు, पौलुस कहता నా है, పరుగు కడముట్టించాను, मेरे जो दौड़ को मैं पूरा किया हूँ, నా కొరకు నీతి కుట్టం ఉంచబడి ఉంది. मेरे लिए एक मतलब मुकुट तैयार है, ధర్మక ముఖం. अधर्म का मुकुट। నా కొరకే కాదు, मेरे लिए नहीं, పరుగెత్తి గెలిచిన వారందరికీ, అపేక్షించిన వారందరికీ ఆ కిరీటం దొరుకుద్ది. उस दौड़ में जो भी जय पाते हैं उसके लिए वो मुकुट मिलेगा। కనుక ప్రభు నీ ద్వారా కోరేది ఏంటంటే నువ్వు శ్రేష్టమైన విధానంలో పరిగెత్తాలి. इसलिए प्रभु तुम्हारे द्वारा क्या चाहता है कि एक श्रेष्ठ रीति से आप दौड़ना గురి चाहिए, యొద్దకే పరిగెత్తాలి. उस लक्ष्य की ओर देखना అట్లా चाहिए। పరిగెత్తుట ద్వారా నీకు బహుమానం ఉంది. ऐसे दौड़ने के द्वारा तुझे इनाम मिलेगा। గుర్రము బహుమానం పొందడానికి పరిగెత్తుతుంది. देखिए, घोड़ा मतलब उस इनाम के लिए दौड़ता है। బహుమానం इनाम అంటే యజమానుని మహిమ కొరకు, యజమానునికి బహుమానం ఇప్పించడానికి పరిగెత్తుతుంది. स्वामी को इनाम दिलाने के लिए दौड़ता है। ఓసారి एक बार ఎడ్ల బండికి 2 ఎడ్లు కట్టారు. उस बैलगाड़ी को 2 बैल बांधे। ఆ బండి మీద చాలా బరువు ఉంది. उस बैलगाड़ी के ऊपर बहुत ही वजन रखा है। ఈ ఎడ్లు మెల్లమెల్ల నడుస్తా ये जो ఉన్నాయి. दोनों बैल है धीरे धीरे धीमी से चल रहे थे। నడిచేటప్పుడు ఒక ఎద్దు బలహీనమైంది. चलते समय एक बैल कमजोर हो गया, మోయలేకపోతుంది वो బరువు. मतलब भार उठा नहीं सक रहा, అంటే సోలిపోతుంది. यानी कि वो गिर गए। वो ఆహా, గిర్నే के लिए చక్కర आ हाँ, रहा, गिरने के लिए तैयार हो, मतलब चक्कर आ रहा था। సోలిపోతుంది. वो बेहोश हो गई। యజమానుడు గమనించాడు, उस स्वामी ने देखा ఇంకో ఎద్దును అడిగాడు, और दूसरे बैल से पूछा, చూడు అది బలహీనమైతుంది, देखिए वो कमजोर हो रही, దాని బరువు కూడా నీ మీద వేస్తాను, उसका वजन भी मैं तेरे पे डाल दूंगा, నువ్వు మొయ్యాలి, तुम उसको उठाना है, నువ్వు మొయ్యాలి. तुम उठाना है उसका भार। మోస్తావా కాదు, उठाता ऐसा नहीं, మొయ్యాలి. उठाना चाहिए। మొయ్యకపోతే గొడ్డలతో నరుకుతా. अगर उस भार को नहीं उठाओगे तो मैं कुल्हाड़ी से मारूंगा। గొడ్డలు చూపెట్టి कुल्हाड़ी दिखाकर ఇట్లా చెప్పిండట ఈ ఎద్దుకు. ऐसे बताया बैल को। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा क्या? ఇదొక ఎద్దు, ये एक बैल है, ఇదొక ఎద్దు. वो एक बैल है। ఈ 2 ఎడ్ల మీద సామాన్లు ఉన్నాయి వెనక. ये दोनों बैल के मतलब पीछे में सामान रखा ఈ है। ఎద్దు బలహీనమైపోయింది. एक का बैल कमजोर हो गया, కమ్జోర్ అయిన తర్వాత कमजोर होने के बाद ఈ ఎద్దుకు చెప్తుండు, दूसरे बैल से कहता है, ఇగో ఈ బరువంతా నీ మీద వేస్తున్నా, ये सारा भार जो है मैं तेरे पे डाल लो देता मोयाली। हूँ, तुमको उठाना ही भार। మొయ్యకపోతే గొడ్డలతో నరుకుతా. अगर भार नहीं उठाओगे तो कुल्हाड़ी से मारूंगा। సరే అని ఇట్లా చూసింది యజమాని. ठीक है करके ऐसे स्वामी की तरफ देखी। ఇప్పుడు ఇది ఎడ్డబండి ఖాళీ కదా, अब ये बैल की गाड़ी है ना, యజమానుడు ఈయనే కదా కూర్చునేది, स्वामी वही बैठता ना, आगे వెనక సామాన్లు ఉన్నాయి. पीछे सामान रखा है। యజమాను ఇట్లా తిరిగి చూసిందట. और स्वामी को ऐसे पलट कर देखी। సరే ఇట్లా ఊపింది. ठीक है, ऐसा मुंडी लाई, యజమానుడు దిగాడు, स्वामी उतरा, ఇక్కడ ఉన్న లగేజ్ సామాన్ అంతా కూడా తీసి ये सारा जो सामान है ఈ టైర్ మీద వేసాడు. दूसरे बगल टायर पे डाल दिया, ఈ ఈ ఈ ఈ ఈ- ఈ ఎద్దు సైడ్ వేసాడు. उस बैल के साइड तरफ डाल दिया। ఇప్పుడు ఎంతైనా మీరు ఆలోచించండి, ఒక్క ఎద్దు 2 ఎడ్లు మోసే బరువు ఒక ఎద్దు మోయాలంటే ఎంతైనా, देखिए, दोनों बैल का जो वजन जो है एक बैल उठाना बहुत ही कष्ट है। ఇద్దరు మోసే బరువు ఒక్కరు మోయాలంటే కష్టమా కాదా? दोनों जो है भार उठाते हैं, अगर एक अगर भार उठा समझो कष्ट है ना, కష్టమే. कष्ट ही है। అయినా కూడా మోస్తుంది, फिर भी भार उठा रही हो, చాలా బరువు అవుతుంది, बहुत ही उससे तकलीफ हो रहा, కష్టమైతుంది. कष्ट हो रहा। ఈ ఎద్దు మాత్రం ఒట్టిగానే పేరు ఈ కాడి బ్యాలెన్సింగ్ కొరకు ఉన్నది बस అంతే, ये बैल जो है सिर्फ बैलेंसिंग के लिए वो खड़ी है, బరువు లేదు, वजन नहीं है, నడుస్తా ఉంది, चल रही है वो, ప్రయాణం అయితా ఉంది, यात्रा चल रहा है, సాగుతుంది. यात्रा चल रहा है। దీనికి చాలా నొప్పులు పెడుతుంది, इसके लिए बहुत दर्द उठ रहे उसे, చెప్పలేదు, बता नहीं सकती, కష్టపడుతుంది. कष्ट है, కానీ లోపట ఒకటి ఉంది. अंदर में एक है। ఏముంది? क्या है? నా యజమానుడు చెప్పాడు, मेरा स्वामी ने कहा, మొయ్యకపోతే గొడ్డలతో నరుకుతా. अगर भार अगर नहीं उठाऊंगी तो मुझे कुराड़ी से मारेगा वो। యజమానుని ఘనత కొరకు నేను మొయ్యాలి. स्वामी की बढ़ाई के लिए और मुझे भार उठाना ही है। మోసింది, उठाई भार,
ఉదాహరణకు ఇక్కడ నుండి విసాపూర్ పోవాలా, उदाहरण यहाँ से विसापुर जाना है, చేరవలసిన గమ్యస్థానం చేరింది. जहाँ पे जाना था वहाँ चली गई। చేరిన తర్వాత जाने के बाद యజమాని ये स्वामी ఆ బండి దింపడానికి उस मतलब बैलगाड़ी से उतारने के लिए లగేజ్ దింపకుండా सामान ना उतारते हुए ఫస్ట్ వచ్చి తాళ్ళు ఇప్పేశాడు. पहले आके वो रस्सा तो निकाल दिया, ఈ రెండు ఎడ్లను విడుదల ये చేశాడు. दोनों बैल को छोड़ दिया, బండిని మెల్లగా దింపి उस పెట్టేశాడు. गाड़ी को धीरे से उतार के ఈ नीचे रख दिया। బలహీనమైన ఎద్దు పోయి అక్కడ గడ్డి ये మేస్తుంది. जो कमजोर व्यक्ति है वो घास चर रहा था, కమజోర్ వ్యక్తి కాదు, कमजोर बैल ఆ, ఎద్దు जो बैल है మేస్తుంది. वो घास चर रहा था। ఈ బలమైన ఎద్దు जो ये बल जो बैल है ఒక్కసారి యజమాన్ని చూసింది. एक बार उस स्वामी को देखी, చూసి देखकर కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి आंखों में आंख मिलाकर देखी, భే అని గట్టిగా అరిసి एक बार चिल्लाई, वो కింద పడి చచ్చిపోయింది. नीचे गिरकर मर गई। అప్పుడు యజమాని పని నెక్స్ట్ వర్క్ ఏంటంటే तब वो फिर स्वामी का दूसरा काम क्या है, ఈ రెండు ఎడ్లు ఇప్పిన తర్వాత వెళ్ళి లగేజ్ ఖాళీ చేయాలి. ये दोनों बैल को छोड़ने के बाद सामान को उतारना चाहिए। యజమాని లగేజ్ మర్చిపోయిండు, स्वामी ने अपना सामान भूल गया, ఎద్దు మీద పడ్డాడు, उस बैल के ऊपर गिरा, ఏడవడం ఆరంభించాడు. रोना शुरू कर दिया। ఎందుకో తెలుసా? क्यों? ఎందుకు? అంత భారం, అంత కష్టము కూడా నా మాటను గౌరవించడానికి ఎద్దు చేసింది. उतने भार उतने कष्ट को उठाने के लिए और बैल और मेरी बात को इनकार नहीं की। నన్ను గౌరవించడానికి, నన్ను మహిమపరచడానికి ఎద్దు ఏం చేసింది? ప్రాణం పెట్టింది. मेरी बढ़ाई करने के लिए बैल ने क्या की और अपने प्राण को अर्पण कर दी। ప్రియ సహోదరి సహోదరుడా, प्रिय भाइयों बहनों, యేసు ప్రభు మార్గంలో నడవడం అంటే బరువేయంగానే దింపుకొని పోవడం కాదు. प्रभु यीशु मसीह के मार्ग में चलना है तो जैसे बाहर गिरते ही उसे बगल हो जाना, ऐसा नहीं। ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి. प्राण देने के लिए भी तैयार रहना। ఒక ఎద్దు ప్రాణం పెట్టింది, एक बैल अपना प्राण दे दी, ఒక గుర్రము ప్రాణం పెట్టునంతగా పరిగెత్తుతుంది. एक घोड़ा और जब तक प्राण देती नहीं तब तक दौड़ती हो। విశ్వాసి, ये विश्वासी, నీ లక్ష్యం ఎటు? तेरा जो निशान कहाँ है? ప్రాణం పెట్టడానికి పరిగెత్తుతున్నావా? प्राण देने के लिए तुम दौड़ रहे हो? ప్రభు కొరకు నమ్మకంగా ఉండడానికి పరిగెత్తుతున్నావా? प्रभु के लिए विश्वास में रहने के लिए दौड़ रहे हो? లేక కొంచెం బరువు పడగానే పక్కకు జరగడం? थोड़ा सा बाहर आने से बगल हो जाना। కొన్నిసార్లు కొంత విశ్వాసులు గమనిస్తా ఉంటాం, कुछ बार हम विश्वासी को देखते हैं, కొంచెం బరువు పడితే నొప్పి అయింది, थोड़ा सा बाहर आने से उन्हें तकलीफ होता కొంచెం है, అంత ఒక 10 నిమిషాలు లేట్ అయితే బాధ అయింది, थोड़ा सा 10 मिनट लेट होने से बाधा होता है। ఒక బోధ ఏదైనా వాక్యం గట్టిగా వస్తే నొప్పి అయింది. अगर वचन अगर अच्छे से मिला तो उसे दर्द होता है। నీకంటే ఎద్దు నయం కాదు? तेरे से ज्यादा तो बैल ठीक है ना। ఒక యజమాని యొక్క దృష్టికోణమును గ్రహించి ప్రాణం పెట్టడానికి సిద్ధపడ. एक स्वामी के दृष्टिकोण को ग्रहण करके अपने प्राण कुर्बान कर लियो। ఆత్మ లేదు దానికి, उसे आत्मा नहीं है, కేవలం దేహము ప్రాణము, శరీరం ప్రాణం మాత్రమే ఉంది. केवल शरीर और प्राणी है। శరీరం ప్రాణం అనేది అంత త్యాగం చేయగలిగిందంటే దేవుడు నీలో ఆత్మ ఉంచాడు. ఎందుకండి? देखिए उतना वो त्याग की मत, लेकिन तुम्हारे अंदर में परमेश्वर आत्मा रखा। ఎందుకు? क्यों? ఆలోచించడానికి. विचार करने के लिए। యేసు ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్నది ఎందుకు? प्रभु यीशु मसीह ने अपना लहू दे के मोल लिया। क्यों? నీవు ఆయన కొరకు పరిగెత్తడానికి, क्योंकि उसके लिए दौड़ने के लिए, లోకం కొరకు కాదు. जगत के लिए नहीं। ఎద్దు పరిగెత్తిన తన కొరకు కాదు, बैल उसके लिए नहीं दौड़ी, యజమాని కొరకు పరిగెత్తింది. स्वामी के लिए दौड़ी हो। యజమాని కొరకు బరువు మోసింది, ये स्वामी के लिए भार उठाई, యజమాని కొరకే ప్రాణం దారపోసింది. स्वामी के लिए अपने प्राण को कुर्बान कर दी। ఇది చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు ఈ కథ. ये बचपन में मेरा पिता ने एक कहानी बताया। ఇది కథ అన్న నేను, ये कहानी है, ఇది बोला हूं, కథ కాదు. ये कहानी नहीं ఇది है, నిజముగా జరిగిన అనుభవము, సాక్ష్యం. ये वास्तविक घटना ही है। ప్రియ సహోదరి సహోదరుడా, प्रिय भाइयों बहनों, గురి చేరుటకే పరిగెత్తా. वो निशान के लक्ष्य और दौड़ना है। గుర్రం ద్వారా నేర్చుకునే మూడవ పాఠం. घोड़े के द्वारा हम जो सीखा तीसरा पाठ, చివరి పాఠానికి వచ్చి ముగిస్తాం. अंत के पाठ सीखेंगे हम। యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయం अय्यूब की पुस्तक और उसका 39वां अध्याय 24వ వచనం చివరి లైన్. 24 पद का అది अंतिम लाइन। బాకానాదం విని ఊరకుండదు. जब नरसिंहा का शब्द सुनाई देता है तब वो रुकता नहीं, చుప్చాప్ నేరేత ఊరకుండదు. बिल्कुल चुपचाप नहीं रहता हो। ఒక స్వరం దానికి వినబడగానే పరిగెత్తుంది. एक स्वर सुनने से ही और वो दौड़ने लगती हो। ప్రార్థన,
అనగానే మోకరిస్తది, प्रार्थना बोलने से ही और घुटने पे आती हो, వాక్యము అనగానే సిద్ధపడుతుంది, वचन बोलने से ही और तैयारी कर लेती है, ఫలానా దగ్గర కూడిక అనగానే పరిగెత్తుతుంది, फलाने जगह में मीटिंग है बोलने से दौड़ती है। అది పరిగెత్తడానికి ఊరకుండదు, वो दौड़ने के लिए चुपचाप नहीं बैठती हो యుద్ధాన్ని చేసి ఊరకుండదు। और युद्ध के देख के डरती नहीं। యుద్ధాన్ని చూసి ఏం చేస్తాం? युद्धों को देखकर అబ్బో యుద్ధమట, अभी अभी तो युद्ध है, మనం పోవద్దు। हम जाना नहीं, అబ్బో ప్రార్థనట, प्रार्थना है పోవద్దు। नहीं जाना। మళ్ళీ ఏంది? ఉపవాస ప్రార్థనట, उपवास की प्रार्थना भी है, అబ్బో ఉపవాసం ఉంటామా? उपवास रहेंगे हम వద్దొద్దు। नहीं नहीं। ఇంకా और ఆల్ నైట్ ప్రార్థనట, ऑल नाइट प्रेयर मीटिंग है। ఓ ఒక్క రోజు నిద్రపోకుండా ఎట్టుంటాం? एक दिन अगर नींद नहीं जाएंगे तो कैसे रहेंगे? వద్దు। नहीं। ఇంకా స్త్రీల ప్రార్థనట, स्त्री बहनों की मीटिंग, అబ్బో ఏడబోతాం। कहाँ जाना? బ్రదర్స్ మీటింగ్ అట, ब्रदर्स मीटिंग है, ఏడబోతాం। कहाँ जाना है? గుర్రము ప్రార్థన శబ్దాన్ని విని ఊరకుండదు, देखिए जो घोड़ा है प्रार्थना की स्वर को सुनकर वो चुपचाप नहीं रहती हो, ఇది గుర్రం। ये है घोड़ा। దేవుని వాక్యం విన్న తర్వాత వాక్యానుసారంగా చేయడానికి ఇష్టపడేది గుర్రం యొక్క లక్షణం। परमेश्वर के वचन सुनकर और उसके अनुसार चलने वाली ये घोड़ा है और उसकी गुण है ये। ఇంట్లో పండుకునే దాన్ని గుర్రం అనరు, घर में सोने वालों को घोड़ा नहीं कहा जाता, నోరు మూసుకుని ఉండేదాన్ని గుర్రం అనరు, जो अपने मुंह बंद कर बैठती है उसे घोड़ा कहा नहीं आता, తిని పండుకునే దాన్ని గుర్రం అనరు। जो खा पी कर सोती है उसे घोड़ा नहीं कहा जाता। దాన్ని ఏమంటారు? తర్వాత ఎప్పుడన్నా ప్రభు తరుణం ఇస్తే చెప్తా। उससे क्या बोलते हैं? अगर प्रभु मौका दूंगा तो मैं बताऊंगा। గుర్రాన్ని ఏమంటారు? घोड़े को क्या बोलते हैं? ఊరకుండేది కాదు। बिल्कुल चुपचाप नहीं रहता हो। ఒక మాట చదవండి, एक बात पढ़िए, కీర్తన గ్రంథం भजन संहिता 40వ అధ్యాయం, 45वां अध्याय 40 और 40 अध्याय కీర్తన 40వ అధ్యాయం 10వ వచనం, उसका 10 पद। మొదటి లైన్ చదవండి। నీ నీతిని నా హృదయములో ఉంచుకొని ఊరకుండలేదు, मैंने तेरा धर्म मन ही में ना नहीं रखा, मैंने तेरी सच्चाई और तेरे किए हुए उद्धार की चर्चा की है। నీ రక్షణను నీ నీతిని నా మనసులో ఉంచుకోలేదు, तेरे धर्म और तेरे धर्मी को अपने मन में नहीं रखा, నోరు మూసుకొని ఉండలేదు, चुपचाप नहीं बैठा నేను हूँ। లోకములో వాటిని ప్రకటించాను, मैं इस दुनिया में प्रकट किया हूँ, లోకములో నేను చాటించాను। मैं इस दुनिया में प्रकट किया हूँ। ఓ मैं సహోదరి సహోదరుడు, నిన్ను కొనుక్కున్నది ఎందుకో తెలుసా? प्रिय भाइयों मैंने तुझे क्यों खरीद लिया? లోకంలో ప్రకటించాలి అని। इस दुनिया में प्रकट करने के लिए। నిన్ను కొనుక్కున్నది ఒట్టిగా మూలకు పెట్టడానికి కాదు, तुम्हें खरीदा इसलिए कि चुपचाप बैठने के लिए నీ नहीं, కొరకు రక్తం కార్చింది మూలకొనడానికి కాదు। तुझे तेरे लिए लहू बहाया कोई कोने में बैठने के लिए नहीं। ఉదాహరణకు उदाहरण, ఏదైనా వస్తువు కొనుక్కున్నావు, अगर कोई अगर चीज खरीदे, మంచిగా అనిపించింది, अगर अच्छा लगा కొనుక్కున్నావు, खरीद लिए, దాన్ని ఉపయోగించకుండా अगर उसके उपयोग में नहीं कर మూలకు रहे, పెట్టావనుకో, अगर कोने में रख दिया ఏం समझो ప్రయోజనం దాంతో? क्या फायदा उससे? దాన్ని ఉపయోగించుకో, उसको उपयोग में लाना चाहिए। ఉపయోగించుకుంటే ద్వారా ఆ వస్తువు మెరుస్తుంది, उपयोग में लाने के द्वारा वो चीज जो है चमकती है, ఆ వస్తువు పనికొస్తుంది, वो वस्तु काम में ఆ आएगा, వస్తువు బాగుంటుంది। वो वस्तु ठीक रहेगा। ఉదాహరణకు బంగారం ఉంది, उदाहरण सोना है, దాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు, उसका उपयोग कर रहे అది तुम, మెరుస్తా वो ఉంటుంది, हर दिन चमकते దాన్ని रहती మూలకు है, పడి పక్కకు పెట్టు, उसे कोने में फेंक दो, దాని అందము దాని మెరుపు అనేది తగ్గుతా उसकी जो चमक है कम होने लगती है। ఇత్తడి బిందె, देखिए मतलब आप पित्तल की गुंड, ఆ, దాన్ని ఊకే తోముతా ఉండు, उसको रोज तो मतलब घसो, ఎట్లుంటదండి? कैसे रहता है? తెల్లగా ఉంటది। चमकते रहता है। దాన్ని మూలకు పడి उसे कोने में रख दो, ఏమైంది? क्या होगा? ఏమైంది? क्या होगा? నల్లగా అయింది। पूरा काला हो మన जाएगा। బ్రతుకు అంతే, हमारी जो जीवन है हमारा वैसा ही है। ప్రార్థన చేయకుండా మూలకుంటే మురిగిపోతాం, अगर प्रार्थना ना करते हुए अगर कोने में बैठेंगे तो हम सड़ जाएंगे हम। ఎప్పటికీ రగడుతూ రగడుతూ ప్రార్థించుకుంటూ పోతా ఉంటే మెరుస్తావు। हमेशा उसको घिसते हुए रगड़ते हुए रहेंगे तो आप तुम चमकते रहोगे। ఒక రాయి एक पत्थर నీళ్ళల్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటू కొట్టుకుంటూ వస్తే మెరుస్తా उस ఉంటుంది, पानी के बहाव से बहते बहते वो पत्थर में चमक आती है। అదే రాయి ఒక దగ్గర ఓ బండ మీద పెట్టి अगर उसी पत्थर को अगर एक जगह पत्थर के ऊपर रख दो, నల్లబడి దాన్ని ముట్టుకోవడానికి కూడా బాగుండదు, वो काला रहता, उसे पकड़ने की भी इच्छा नहीं होती, हमें చూడడానికి ఇష్టం అనిపించదు। देखने की भी इच्छा नहीं होती। అదే నీళ్ళల్లో మెరిసే రాళ్ళను కొంతమంది పిల్లలు ఏరుకొని జేబులో వేసుకొని వస్తారు। देखिए पानी में जो रहते पत्थर उसे चुनकर और जेब में डालकर आते हैं बच्चे। నిన్ను నన్ను ప్రభు ఏరుకోవడానికి అందమైన రాళ్ళుగా ఉండాలని కోరిక। तुम्हें हमें प्रभु ने इसलिए चुना है कि उस खूबसूरत के पत्थर के समान में रहने के लिए। ఈ గుర్రము
దేవుని యొక్క స్వరం విని ఊరకుండదు. ये जो घोड़ा है परमेश्वर का स्वर सुन के चुपचाप नहीं रहता ప్రియ है। సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, దేవుని వాక్యం విని కూడా నువ్వు ఊరుకుంటున్నావా? और परमेश्वर का वचन सुनकर भी तुम चुपचाप बैठे हो क्या? ప్రార్థన ఉన్నదని తెలిసి కూడా ఊరుకుంటున్నావా? प्रार्थना रहकर जानकर भी तुम चुपचाप बैठे क्या? టైం తెలుసు, समय मालूम है, దినం తెలుసు, दिन मालूम है, ఏ ప్రార్థన తెలుసు, प्रार्थना का समय मालूम అయినా है, నువ్వు ఊరుకుంటున్నావు. फिर भी तुम चुपचाप है। నువ్వు గుర్రానివి కాదు, तुम घोड़े नहीं है, గాడిదివి. गधे हो। ఇంటికి పోయిన తర్వాత చదువుకోని घर में जाके पढ़िए యోబు గ్రంథం अय्यूब की पुस्तक 39వ అధ్యాయం 39वां अध्याय మొదటి నుండి చదువుకోరి. पहले से पढ़िए आप। గాడిద యొక్క లక్షణాలు అక్కడ ఉన్నాయి. हाँ, वहाँ पे गधे के गुण लिखे। ఇప్పుడు గుర్రం గురించి చూసాం. अभी हम घोड़े के बारे में देखें। గుర్రము దేవునికి ప్రయోజనకరమైన పాత్రగా జీవించి देखिए घोड़ा जो है और प्रभु के उपयोग में आने के लिए एक पात्र के मुताबिक बन गई हो। శ్రమలను చూసి భయపడలేదు, संकट को देख के नहीं डरी, వెనుకకు తిరగలేదు, पीछे नहीं हटी, తన పరుగులో పరిగెత్తింది. उसकी दौड़ को पूरा की। బాకానాదం విని దేవుని స్వరం విని ఊరకుండక ఆరాధించింది. वो प्रभु के स्वर सुनकर और चुपचाप ना बैठते हुए उसकी आराधना की। ఎన్నిసార్లు ఆయన వాక్యం విని ఊరుకుంటున్నావు? कितने बार उसके वचन सुनकर भी आप चुपचाप बैठे हो? ఎన్నిసార్లు మౌనంగా ఉంటున్నావు? कितने बार आप मौन रीति से बैठे हो? పరిగెత్తే దానికి బదులు కూర్చొని ఉంటున్నావు. दौड़ने के बदले तुम बैठ कर रहते हो। వెనుకకు తిరగొద్దు అంటే వెనుకకే తిరుగుతున్నావు. पीछे नहीं पलटना बोलते पीछे ही पलटते हो। భయపడొద్దు అంటే మాటి మాటి अगर భయపడుతున్నావు. मत डरो बोलते हो तुम बार बार डरते ही ఎందుకు है। నీకు భయము? क्यों तुम्हें डर? ఎందుకు నీకు భయం? क्यों डरते हो तुम? ఎందుకు నీకు కలవరం? क्यों तुमको व्याकुल? దైవజనుడు మనోహరన్న ఉండే, प्रभु की दास मनोहर भाई थे, ఆయన చెప్పేవాడు, वो बताते थे కలవరం చేస్తే గడబడి చేస్తే గాడిద పుడుద్ది. अगर व्याकुल करने से गधा पैदा होगा। కలవరాల ద్వారా గాడిదలు వస్తాయి. हाँ, गड़बड़ करने से गधे आएंगे। మన ఇళ్లలో ఎన్నిసార్లు కలవరాలు లేవుతాయో గాడిదలకు స్థానం ఇస్తున్నాం. देखिए हमारे मकानों में जितने बार भी हम गड़बड़ को मौका देते हैं तो गधे को भी स्थान दिए जैसी। గుర్రం ఉన్న కాడ గాడిద ఉండదు. जहाँ पे घोड़ा है वहाँ पे गधा नहीं रहता, ఎందుకంటే గుర్రంకు చూసి భయపడతారు. क्योंकि घोड़े को देख के डरते हैं। మనం ఎవరికి స్థానం ఇస్తున్నాం? हम किसको मौका देते हैं? మనం ఒకవేళ గుర్రాల లక్షణాలు కలిగి ఉండకపోతే अगर हम घोड़े के गुण अगर नहीं पाके रहोगे మన ఇంట్లో గాడిదలు వస్తాయి. हमारे घर में गधे आ जाएंगे। దయచేసి कृपया करके ప్రభు ఎదుట प्रभु के सामने ఒక చిన్న తీర్మానం చేసుకోండి. एक छोटा सा निश्चित कर लेंगे, ప్రభు నన్ను గుర్రం వలె సిద్ధపరచు. हे प्रभु मुझे घोड़े के समान बना दे। గుర్రానికి ఉన్న బుద్ధి కూడా నాకు లేకపోతే ఎట్లా? अगर घोड़े का जो बुद्धि अगर मुझे नहीं है तो कैसे? ఆ బుద్ధి నాకు దయచేయి. वो बुद्धि मुझे दे। చదవండి ఒక మాట. पढ़िए एक बात, కీర్తన 32 भजन संहिता 32 अध्याय 9వ వచనం. उसका 9 पद। చాలండి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె మీరు ఉండకుడి. जो 9 ना, जो बुद्धिमान है वे बड़ी आयु के लोग ही नहीं और न्याय के समझने वाली बूढ़े ही नहीं होते। 32 కీర్తన. బస్ మీరు బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలె ఉండకుడి. देखिए तो मतलब घोड़े के समान नहीं रहना, బుద్ధి జ్ఞానం बुद्धि और ज्ञान కలిగి ఉండాలి. पाकर रहना। కనుక ప్రభు మనకు బుద్ధి జ్ఞానం ఇస్తున్నాడు. प्रभु ने हमें बुद्धि ज्ञान देता है। దేని కొరకు? किसके लिए? భయపడొద్దు. डरना नहीं, లోకం పాపం లోక పన్నాగాలకు భయపడొద్దు. दुनिया के संकट से नहीं डरना, వెనుకకు తిరగొద్దు. पीछे नहीं हटना। మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. हमारे सामने जो दौड़ रखा है उसमें दौड़ना चाहिए। దేవుని వాక్యం విని దేవుని స్వరం విని ఊరకుండొద్దు. తీర్మానం చేసుకొని परमेश्वर का स्वर और वचन सुनकर चुपचाप नहीं बैठना और निश्चय कर लेना। ప్రభు నీతో మాట్లాడుతున్నట్లు प्रभु तुझसे अगर बात करता है तो నీ లోపాలు ఏమైనంటే तेरे जो मतलब अंदर में जो है అట్లే మౌనంగా కూర్చోకు. अगर उसे वैसे ही चुपचाप मत बैठो, విడిచిపెట్టు వాటిని. छोड़ दो उसे। నీ తిండి, तेरा खाना, నీ త్రాగుడు, तेरा पीना, నీ మాట, तेरी बातें, నీ చూపు, तेरा नजर, నీ స్వభావములో ఏదైనా మార్పులు, तेरे स्वभाव में कुछ बदलाव, మచ్చలు, డాగులు, కలంకాలు कुछ डाक, कुछ कलंक, ఏదున్నా चाहे कुछ भी हो, అపవిత్రమైందనున్నా चाहे कुछ अपवित्र क्यों ना हो, దాన్ని మానేసుకో. उसे आप बंद कर दो। ఊరకుండా బా. बिल्कुल चुपचाप नहीं रहना। నాకేం తెలియదు అన్నట్టు కూర్చుంటే मुझे नहीं मालूम अगर ऐसे बैठ गए समझो। కొన్నిసార్లు कुछ बार టీచర్ పాఠం చెప్తా ఉంటది. टीचर पाठ बताते रहती है క్లాస్ లో స్టూడెంట్స్ और क्लास में बच्चे కూర్చొని बैठकर మెడలుపుతా ఉంటారు. ऐसे सिर्फ गर्दन हिलाते रहते हैं।
ఏదో ఆలోచించినట్టు చేస్తా ఉంటారు, बस कोई विचार कर रहे ऐसे समझते हो, చాలా అర్థమైనట్టు చేస్తారు. ऐसे समझते कि बहुत ही उन्हें समझ में आ रहा। టీచర్ టక్కన లేపుద్దు గన్ని, टीचर और उसे उठाती है तुरंत, చెప్పు బిడ్డ ఇది ఏంటిదని. बताइए क्या है करके। ఎవడైతే ఆలోచించినట్టు చేస్తాడో, जो कोई विचार का जो नाटक करता है, బాగా విన్నట్టు చేస్తాడో, जो मतलब बहुत सुना करके नाटक करता है, దాన్ని కనుక నువ్వు లేపితే अगर उससे तुम उठाओ समझो, ఒక్క ముక్క కూడా రాయడా. एक टुकड़ा भी लिख नहीं सकता, बता नहीं सकता। మందిరంలో కూడా అంతే. भवन में भी वैसे ही। కొన్నిసార్లు బాగా తలకాయలు మెడలు ఊపుతాం. कुछ बार हम मतलब बहुत बार अपने सर गर्दन हिलाते रहते हैं। నాకు అర్థమైనంత ఈ బోధ ఎవ్వరికి అర్థం కాలే అనుకుంటా. मुझे जितना समझ में आया और किसी को समझ में नहीं आया करके अपने आप को समझते हैं। ఒక్కసారి ఏం బోధ అయినావో బిడ్డ చెప్పంటే ఒక్క ముక్క రాదు, కడుపుల నుంచి నోట్ల నుంచి. एक बार बताइए कि क्या वचन सुने बोलने से एक टुकड़ा भी नहीं आता आपको। ఓసారి एक बार ఓ భార్య అడిగింది భర్తను, एक पत्नी ने पूछा पति से, నువ్వు మందానికి పోయిచ్చినావు కదా, तुम भवन में जाके आओ ना, ఏం వాక్యం చెప్పిండు చెప్పు. क्या वचन बताया बताओ। ఆ, ఒక ముక్క రాట్లా, एक टुकड़ा भी नहीं आ रहा है। వచ్చిన కానించి పడుకోనే పోయిండు. बस जब से आए तब सोकर ही गई। ఏం చెప్తాడు? क्या बताएगा वो? సరే నువ్వు చెప్పలేగా నేను చెప్తాను వచ్చింది భార్య. ठीक రెండో है, వారం तुम नहीं बताया ना, मैं बताऊंगी करके आई। రెండో వారం నువ్వు పోవే అన్నాడట. हाँ, दूसरे हफ्ते तुम जाओ करके कहा हो। భర్త పంపిండు. हाँ, पति ने, భార్య వచ్చింది, కూర్చుంది భక్తురాలు. पत्नी आई, बहुत की भक्ति से बैठी, అయిపోయింది ఆరాధన, खत्म हो गया, ఇంటికి పోయింది. घर गई। ఆయన తక్కువడా? वो कम है क्या? ఏం చెప్పిండి అలా? क्या बताया आज प्रभु का दास? ఏమో అయ్యా నాకు కూడా నిద్ర వచ్చింది. पता नहीं भैया, मुझे भी नींद आ गया। मुझे నువ్వు నిద్రపోతివి, నేను నిద్రపోయి. तू भी नींद सोई और मैं भी सोया हूँ। అర్థమైందా? వాళ్ళు ఎత్తబడతారు, समझ में आया? कौन उठाया जाएगा? ఇద్దరు పెట్టబడతారు. दोनों भी छुड़ाए जाएंगे। సోదరి సోదరుడు జాగ్రత్త. प्रिय भाइयों बहनों, होशियार। క్లాస్ లో స్టూడెంట్స్ చేసినట్టు నీవు దేవుని ఆలయం చేయరా. क्लास में जैसे स्टूडेंट करते हैं वैसे परमेश्वर के भवन में तुम नहीं कर सकते। పిల్లలంటే కొన్నిసార్లు బుద్ధి జ్ఞానం ఉండదు, చంచలత్వం ఉంటది. ठीक है, कुछ बार बच्चों को मतलब बुद्धि ज्ञान नहीं रहता, కానీ నీకు ప్రభు బుద్ధి జ్ఞానం. लेकिन तुम्हें प्रभु ने बुद्धि ज्ञान दिया। భయపడకు, डरना नहीं, వెనుకకు తిరగకు, पीछे नहीं हटना సేవలో పరిగెత్తు. और सेवा में दौड़ना। ఆయన స్వరం విని ఊరకనే ఉండకుండా ఆయన పని చేయి. उसकी स्वर सुनकर और चुपचाप ना बैठते हुए उसके काम में लगे रहे। ప్రార్థన చేసుకో. आइए प्रार्थना करेंगे। మోకాళ్ళ మీదకి వస్తాం.